రైట్ ప్రవీణ్, అట్లాగే ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కంపెనీల్లో సోదాలు చేయడం కావచ్చు, ఆ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తులను ఆ కంపెనీకి సంబంధించిన వాళ్లను ఎంక్వైరీ చేయడం, దాంట్లో చాలా కీలక సాక్ష్యాలు అనంతరం ఇప్పుడు పొలిటికల్ గా అంటే ఒక రాజకీయ నేతలను మాజీ ఎంపీగా ఆయన ఉన్నారు, తర్వాత ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్లను పిలవడాన్ని ఎట్లా చూస్తారు? చాలా కీలకమైన సాక్ష్యాలు సేకరించి పిలుస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే డిజిటల్ పేమెంట్లు కాకుండా కేవలం నగదును మాత్రమే ఈ 5 ఏళ్ల కాలం పాటు వీళ్ళు వసూలు చేశారు. ఈ నగదంతా కూడా అక్రమంగా హైదరాబాద్లో తరలించి ఫామ్ హౌస్లో కూడా వాటన్నిటినీ కూడా డంప్ చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్లోనే దాదాపు 3 సార్లు దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు శంషాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలు ఏపీ సిట్ అధికారులు కూడా సోదాలు చేసి సీజ్ చేశారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, ముడుపులు కావచ్చు, డిస్టరీల నుంచి వీళ్ళు వసూలు చేసినటువంటి ముడుపులన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. ఈ హైదరాబాద్ కేంద్రంగా నడిచినటువంటి ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపినప్పటికీ కూడా ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఈ నగదును కూడా తరలించారనేటువంటి అంశాలపైన ఈరోజు ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఈరోజు విజయసాయి రెడ్డి విచారణ తర్వాత రేపు మిథున్ రెడ్డిని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ రోజు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ లో ఎలాంటి అంశాలు చెప్తాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరిద్దరు ఆడే ఉంటే బయటికి రాండి, ఒకరు ఇద్దరు ఆడే ఏం చేస్తారు? కార్ వీళ్ళు తీసుకుంటారు. లోపల